నేటి ఆధునిక కాలంలో ప్రపంచం పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. కానీ ఓ సమస్యను మాత్రం ప్రపంచం పరిష్కరించలేకపోయింది. 2.5 ఏళ్లుగా నానుతున్న ఆ సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఆ సమస్యను పరిష్కరిస్తామని చైనా, తుర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు ముందుకొచ్చాయి. డ్రాగన్ కంట్రీ అయితే తాము మాత్రమే ఆ సమస్యను పరిష్కరించగలమని గొప్పలు పోయింది. కానీ ఆచరణలో మాత్రం చేతులెత్తేసింది. ఎందుకు చైనా పరిష్కరించలేదు అంటే డ్రాగన్ కంట్రీపై ఆ సమస్యను అనుభవిస్తున్న ఇరు పార్టీల్లో ఒకరికి విశ్వాసం లేదు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ సిద్ధమంటూ తాజాగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే టాప్ కంట్రీ చైనా పరిష్కరించలేని ఆ సమస్యను భారత్ పరిష్కరించగలదా? మోదీ విశ్వాసానికి కారణమేంటి? సమస్యను అనుభవిస్తున్న దేశాలు భారత్ను విశ్వసిస్తాయా? వాట్ ది స్టోరీ? ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపగలరా? రష్యా వెస్ట్ తో ఫ్రెండ్లీ కంట్రీ ఇండియా ఒక్కటేనా? మోదీ మాట విని పుతిన్ శాంతికి ఒప్పుకుంటారా? భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటన ముగించుకున్నారు. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో మోడీ పర్యటన ప్రధాన ఎజెండా వాణిజ్యమే. కానీ ఎక్కువ సమయం మాత్రం ఓ మేజర్ సమస్యపైనే రెండు దేశాలను ప్రధాని మోదీ చర్చించారు. ఆ సమస్య మరేదో కాదు, ఉక్రెయిన్ యుద్ధమే. ఈ యుద్ధం మొదలై ఇప్పటికి 2.5 ఏళ్లు గడిచింది. ఈ యుద్ధం పరిణామాలను ప్రపంచమంతా చవిచూస్తోంది. ప్రత్యేకించి యూరోప్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోంది. ఈ యుద్ధానికి ఓ పరిష్కారం కావాలని ఆ ఖండం కోరుకుంటోంది. అలా కోరుకునే దేశాల్లో ఆస్ట్రియా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి వియన్నా ఎంతో ఆసక్తి కనబరిచింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి నేరుగా ప్రధాని మోడీ వియన్నాకు చేరుకున్నారు. మోదీ ఆస్ట్రియా రాకపై ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ స్పందించారు. ప్రధాని మోదీ పర్యటన తనకు చాలా ముఖ్యమైనదని నెహమ్మర్ తెలిపారు. ఎందుకంటే ఉక్రెయిన్ శాంతి కోసం రష్యా అంచనాలను ప్రధాని మోదీ ద్వారా వినాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. యుఎన్ చార్టర్ కు అనుగుణంగా సమగ్రమైన, న్యాయమైన, స్థిరమైన శాంతి కోసం ఓ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షిస్తోన్నట్టు ఆస్ట్రియా ఛాన్సలర్ తెలిపారు. సింపుల్ గా చెప్పాలంటే ఆస్ట్రియా శాంతిని కోరుతోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని నెహమ్మర్ యత్నిస్తున్నారు. ఈ విషయమై ప్రధాని మోదీని స్పందించమని నెహమ్మర్ కోరారు. దానిపై ప్రధాని మోదీ స్పందించారు. ఎక్కడైనా సరే అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అంగీకరించలేమన్నారు. శాంతి, స్థిరత్వం కోసం భారత్, ఆస్ట్రియా దౌత్య చర్చలకు సిద్ధంగా ఉన్నాయని మోదీ తెలిపారు. శాంతి సాధనకు అన్ని రకాలుగా మద్దతునిచ్చేందుకు తమ రెండు దేశాలు యత్నిస్తాయని మోదీ చెప్పారు. मैंने पहले भी कहा है, यह युद्ध का समय नहीं है. समस्याओं का समाधान रणभूमि में नहीं हो सकता. कहीं भी हो, मासूम लोगों की जान की हानि स्वीकार्य नहीं है. भारत और ऑस्ट्रिया शांति और स्थिरता की जल्द से जल्द बहाली के लिए डायलॉग और डिप्लोमेसी पर बल देते हैं. इसके लिए हम दोनों मिलकर हर संभव सहयोग देने के लिए तैयार हैं. ఇందులో అసలు కీలకమైన పాయింట్ ఏమిటంటే శాంతి చర్చల కోసం భారత్ అన్ని రకాలుగా మద్దతిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించడమే. దీని అర్థం ఏమిటి అంటే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పెద్దన్న పాత్ర పోషించేందుకు రెడీ అని మోదీ సంకేతాలు ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు మోడీ సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఈ రెండు దేశాలతో చర్చించదగిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియానే. ఎందుకంటే అటు పశ్చిమ దేశాలతోనూ ఇటు రష్యాతోనూ సన్నిహిత సంబంధాలున్న ఏకైక దేశం భారత్ మాత్రమే. గత 2 ఏళ్లలో భారత్ ఏం చేసిందో ఓసారి పరిశీలించాల్సిందే. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాను ఖండించడానికి భారత్ నిరాకరించింది. అయితే భారత్ యుద్ధాన్ని వ్యతిరేకించింది. కానీ మాస్కోపై విమర్శలు చేయలేదు. ఇక ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన తీర్మానాల్లో భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది. యుద్ధాన్ని ఆపేందుకు నిర్మాణాత్మక పరిష్కారం కావాలని భారత్ మొదటి నుంచి కోరుతోంది. బదులుగా అన్ని విషయాలను యుఎన్ బహిరంగ ప్రదర్శనల్లో భారత్ విధానం స్థిరంగా, ఆచరణాత్మకంగా ఉంది. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. దీంతో భారత్పై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. అదే చమురును శుద్ధి చేసిన తర్వాత భారత్ నుంచి పశ్చిమ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల్లాగా కపటత్వానికి భారత్ దూరంగా ఉంది. ఈ క్రమంలోనే రష్యాతో భారత్ కు సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. అదే సమయంలో ఉక్రెయిన్ కు మానవతా సాయాన్ని భారత్ పంపుతోంది. ఉక్రెయిన్ ప్రజల మేలు కోసం భారత్ యత్నిస్తోంది. ఉక్రెయిన్ ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లో నిర్వహించిన శాంతి సదస్సుకు భారత్ హాజరైంది. సంయుక్త ప్రకటనపై మాత్రం సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. ఎందుకంటే ఈ సదస్సుకు రష్యాను ఆహ్వానించలేదు. ఇండియా విధానం చాలా స్పష్టంగా, స్థిరంగా ఉంది. చర్చలతోనే యుద్ధం ఆగుతుందని భారత్ నమ్ముతోంది. అంతేకాదు యుద్ధం చేస్తున్న రష్యా లేకుండా చేపట్టే చర్చలతో ఎలాంటి పరిష్కారం ఉండదని ఢిల్లీ వాదిస్తోంది.
మాస్కోలో సైతం ఇదే విషయాన్ని పుతిన్ ఎదుట ప్రధాని మోదీ చెప్పారు. భవిష్యత్ తరాలకు శాంతి అవసరమని ఓ మిత్రుడిగా తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని మోదీ తెలిపారు. యుద్ధ భూమిలో పరిష్కారాలు సాధ్యం కావని చెప్పారు. తుపాకులు, బుల్లెట్లు, బాంబుల మధ్య చర్చలు విజయవంతం కావని స్పష్టం చేశారు. చర్చలతోనే శాంతికి మార్గాన్ని కనుగొనాలని పుతిన్ కు మోదీ సూచించారు. एक्सेलेंसी, एक मित्र के नाते मैंने हमेशा कहा है कि हमारी भावी पीढ़ी के उज्जवल भविष्य के लिए शांति सर्वाधिक आवश्यक है। लेकिन मैं ये भी जानता हूं कि युद्ध के मैदान में समाधान संभव नहीं होते। बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे। యుద్ధంలో పరిష్కారాలు లభించవని పుతిన్ తో నేరుగా మోదీ చెప్పారు. యుద్ధాన్ని ఆపాలని ఇదొక విన్నపం. అయితే దీనికి పుతిన్ ఎలా స్పందించారు? అత్యంత కీలకమైన సమస్యలపై మీరు చూపుతున్న శ్రద్ధకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పుతిన్ చెప్పారు. శాంతియుతంగా ఉక్రేనియన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కొంత మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు చేయడాన్ని మెచ్చుకున్నారు. ఆయన స్పందన చూస్తే శాంతి చర్చలకు భారత్ లాంటి మిత్రదేశం ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఒకసారి ఊహించండి, ఎవరైనా పశ్చిమ దేశాల నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పుతిన్ రెస్పాన్స్ ఎలా ఉండేదో. అలాంటి వ్యాఖ్యల్ని ముందుగా రష్యా ఖండించేది. యుద్ధంలో వారు చేస్తున్న వాటిని ఎత్తి చూపి పుతిన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. కానీ ఇండియాపై మాత్రం పుతిన్ కు అలాంటి ఉద్దేశాలు లేవు. ఈ నేపథ్యంలోనే భారత్ ఎలాంటి ఆందోళనలు లేకుండా శాంతి సందేశాలను పుతిన్ కు అందించగలదు. రష్యాతో సన్నిహిత సంబంధాలున్న ఇతర దేశాల్లో చైనా టాప్ లో ఉంటుంది. బీజింగ్ కేవలం రష్యాతో మాత్రమే సన్నిహితంగా ఉంటుంది. అదే సమయంలో చైనాను ప్రమాదకర దేశంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అదొక్కటే కాదు, కొన్నేళ్లుగా అన్ని దేశాలకు మిత్ర దేశంగా భారత్ నిరూపించుకుంది. అదే భారత్ను ప్రత్యేక స్థానంలో నిలబెడుతోంది. ఈ పరపతితో భారత్ శాంతి చర్చల్ని చేపట్టగలదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. భారత్ మధ్యవర్తి పాత్రను పోషించాలని కోరుకుంటోందా అంటే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. అంటే పీస్ మేకర్ గా ఉండాలన్న భారత అభిమతాన్ని మోదీ తన మాటల్లో వ్యక్తపరిచారు. గత 2 రోజుల్లో ఉక్రెయిన్ గురించి మోదీ 3 సార్లు మాట్లాడారు. ఇదేమీ యాదృచ్ఛికం అనుకోవడానికి వీల్లేదు. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందంలో అతి పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధమని భారత్ హింట్స్ ఇస్తోంది. నిజానికి ఈ పరిణామం భారత్ కు కొత్త విషయం. సాధారణంగా విదేశాల వివాదాల్లో భారత్ అస్సలు జోక్యం చేసుకోదు. ప్రధానంగా దక్షిణాసియాలోని పొరుగు దేశాలతో శాంతియుతంగా ఉండేందుకు మాత్రమే భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అంతకు మించి విదేశాల విషయంలో భారత్ మౌనంగానే ఉంటుంది. గ్లోబల్ రోల్ ను పోషించడం భారతదేశానికి అపూర్వమైనది. వేరే ఖండంలో శాంతి కోసం భారత్ చేస్తున్న తొలి ప్రయత్నం ఇది. అయితే ఇదంతా సులువైన టాస్క్ ఏమాత్రం కాదు. ఇప్పుడు యుద్ధం సిచ్యువేషన్ గురించి ఒకసారి ఆలోచించండి. ఉక్రెయిన్ స్వీయ రక్షణకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే 4 కీలకమైన రీజియన్లను ఆ దేశం కోల్పోయింది. క్రిమియాను కలుపుకుంటే 5 అవుతాయి. తూర్పు ఉక్రెయిన్ లో రష్యా రోజు రోజుకు మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. డొనెట్స్క్ రీజియన్ లోని చాసివియార్ కీలకమైన పట్టణాలను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. రష్యా దూసుకొస్తున్నా ఎందుకు పశ్చిమ దేశాలు ఆపడం లేదు? ఉక్రెయిన్ కోసం 2 ఏళ్లుగా అన్ని రకాల ఆయుధాలు, నిధులు పెద్ద ఎత్తున అందజేస్తున్నాయి. ఉక్రెయిన్ మాత్రం జస్ట్ శాంతిని కోరుకుంటోంది. ఆస్ట్రియన్ ఛాన్సలర్ సైతం అదే విషయాన్ని వెల్లడించారు. జస్ట్ శాంతి అంటే ఏమిటి? దీని అర్థం ఏమిటంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రతి భూభాగాన్ని క్రిమియాతో సహా వెనక్కి ఇవ్వాలని కోరుకోవడమే ఈ కేవలం శాంతి ఉద్దేశ్యం. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. అయితే అందుకు రష్యా ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రధాని మోదీ అడిగినా ఈ విషయంలో పుతిన్ అంగీకరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలనేవి ఎంత క్లిష్టమైనవో అర్థం చేసుకోవచ్చు. ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్ధపడటం లేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం శాంతి ఒప్పందం ఆల్మోస్ట్ కుదరదని చెప్పాలి. కానీ శాంతి చర్యలకు లేదా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి మాత్రం భారత్ సరైన దేశమని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భావిస్తున్నాయి. భారత్ మాత్రమే ఇంపాసిబుల్ ను పాసిబుల్ చేయగలదని ఆశిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపగలరా? ఒకవేళ ఇరు దేశాలను శాంతికి మోదీ ఒప్పిస్తే మాత్రం భారత్ ప్రతిష్ట మరింతగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి తప్పకుండా భారతే గమ్యమవుతుంది.